మీ జీవిత లక్ష్యం ఏమిటి అని ఎవరినైనా అడిగితే సంతోషంగా ఉండడమనో, దేనికి లోటు లేకుండా ఉండాలనో, ఒడిదొడుకులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతే చాలానో అని ఇలాంటి సమాధానం చెప్తారు. మరికొంతమంది ఒక ఇంజనీరు, వ్యాపారవేత్త, ధనవంతుడు, కొంతమంది లక్ష్యమా అదెందుకు, పూర్వం విజయాలు సాధించిన వారంతా ఇలా లక్ష్యాలన్నీ రాసుకోలేదే అని అనవచ్చు. పోనీ ఇలా రాసుకున్న వాళ్ళందరూ విజయం సాధిస్తారని మీరు గ్యారంటీ ఇస్తారా అని కూడా అనవచ్చు. చాలామంది జీవితంలో బిజీగా ఉంటారు, కానీ ఎటు వెళ్తున్నారో ఎందుకు వెళ్తున్నారో తెలియకుండా పరుగు పెడుతుంటారు. లక్ష్యం విషయంలో కొంతమంది ఒక్కొక్కసారి కావలసినది పొందుతున్నారు, మరొకసారి పొందడం లేదు. కొంతమంది తమ లక్ష్య సాధనకు ఎంతో కష్టపడుతుంటారు, ఒక లక్ష్యం తర్వాత మరొక లక్ష్యం సాధించడంలో నిమగ్నమవుతుంటారు. అయితే వీరిలో చాలామందికి అంతిమ లక్ష్యం ఏమిటో అవగాహన ఉండదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి. రైల్వే స్టేషన్లో మీరు ఎక్కాల్సిన రైలు బయలుదేరిపోవడం గమనించి పరుగు పెట్టి ఎంతో శ్రమపడి ఆ రైలును అందుకున్నారు. తీరా అందుకున్నాక మీరు ఎక్కింది తప్పు రైలు అని తెలిస్తే ఎలా ఉంటుంది? ఈరోజు పరుగులు తీస్తున్న వారిలో ఎంతమంది నిజంగా సరైన దిశగా వెళ్తున్నారు, లేదా విజయం వైపు అనుకొని విజయాన్ని వ్యతిరేక దిశలో పరుగు పెడుతున్నారా అన్నది తెలుసుకోవాల్సిన విషయం. ఈరోజు చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ ధనవంతులు కావడం లేదు. వస్తువులు కొంటున్నారు, కానీ సుఖం ఉండడం లేదు. విహారయాత్రకు వెళ్తున్నారు, కానీ శాంతి ఉండడం లేదు. సమాచారం తెలుస్తుంది, కానీ వివేకం ఉండడం లేదు. మీరెంతో కష్టపడి విజయం అని నిచ్చెనెక్కిన తర్వాత ఎక్కినది తప్పు కూడా అని తెలిస్తే మీ సమయం అంతా వృధా కాదా? సమయమే వృధా కాదు, ఒక జీవితమే వృధా. ఏ వ్యక్తికైనా జీవిత దశలుంటాయి. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, అలాగే బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనే ఆశ్రమాలు కూడా ఉంటాయి. ఏ వయసులో చేయవలసిన ధర్మం ఆ వయసులో చేస్తేనే అందం. బ్రహ్మచర్యంలో విద్యా బుద్ధులను ఆర్జిస్తే గృహస్థాశ్రమంలో ధనార్జన సక్రమంగా ఉంటుంది. సక్రమైన ధనార్జన సక్రమైన కోరికలను తీరుస్తుంది. సంతృప్తికరమైన జీవితం మానవ సంబంధాలలో పరిమళాన్ని నింపుతుంది. తనకు ఉన్నదానిని పంచుకోవడం ద్వారా ఉత్తమమైన జీవితానికి దారితీస్తుంది. స్వర్గం, నరకం అనేవి ఎక్కడో లేవు. అవి జీవితంలో మనిషి చేసుకునే ఎంపికలను బట్టి వచ్చే పర్యవసానాలను గుర్తుంచుకోండి. పాత ఆలోచనలు కొత్త భావనను, ఉత్సాహాన్ని సృష్టించలేవు. కొత్త ఆలోచనలు ఆలోచన పరిధి దాటినప్పుడే వస్తాయి. పాత నమ్మకాలను వదిలినప్పుడే కొత్త ప్రపంచం తెరుచుకుంటుంది. అందుకే ఒక్కసారి ఆలోచించండి. నీ పయనమేటు, నీ దారేటు, నీ గమ్యమేటు? ఒక లక్ష్యం ఉందా? ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పటికైనా నీ జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో. ఆ లక్ష్యం దిశగా పయనించు. పాత నమ్మకాలను వదిలిపెట్టు, కొత్త భావనను ఏర్పరచుకో. అలా ఏర్పరచుకొని ముందుకు సాగిపో. తప్పకుండా నీ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు. విజయం నీ సొంతమవుతుంది.